నందమూరి యువరత్న బాలకృష్ణ కెరియర్ లో 100వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. గమ్యం, వేదం, కంచె వంటి వైవిధ్య సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇది బాలయ్య కెరియర్ లో 100వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై నందమూరి అభిమానులు ఆశలు గట్టిగానే పెట్టుకున్నారు. అయితే ఈ ఆశలను నిజం చేస్తూ ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ శాతకర్ణిలో హైలైట్ సీన్స్ ఏంటో మన సమీక్షలో చూద్దాం. ఈ చిత్రంలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ముందు దర్శకుడు క్రిష్ తీసుకున్న అద్భుతమైన కథే. తెలుగు జాతి పౌరుషాన్ని, గొప్పతనాన్ని చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథను క్రిష్ అద్భుతంగా తెరకెక్కించాడు. దీనికి బాలయ్య నటన ఆ పాత్రకు మరింత ప్రాణం పోసింది. దానికి సాయి మాధవ్ అందించిన మాటలు హైలైట్. మనం కథలు చెప్పకూడదు, మన కథలు జనం చెప్పుకోవాలి. శరణం అంటే రక్ష, రణం అంటే మరణ శిక్ష. ఏది కావాలి? ఇప్పటికీ ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుదాం. నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు, ఓ చరిత్రకు. ఆడదాని కడుపులో నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి. శాతకర్ణి ఒక్కడు మిగిలి ఉంటే చాలు, మనలో ఒక్కడు కూడా మిగలడు. నా రాజ్యంలో పాలించడానికి కాదు, యాచించడానికి కూడా అనుమతించను. మమకారం, అహంకారం రెండూ లేనివాడే నాయకుడవుతాడు. మగనాలికి గాజులు అందం, మగాడికి గాయాలు అందం. మారవు అనుకున్న గెలిచిన రాజ్యాలు మార్చలేదు, పలిచిన గిల్లాలు మార్చలేదు. ఇలాంటి అద్భుతమైన డైలాగ్స్ ఆయన అందించారు. శాతకర్ణిలో ఉన్న 4 సన్నివేశాలే సినిమాకు హాట్. తొలి యుద్ధం, నహపాలుడు యుద్ధం, గ్రీకుల యుద్ధం అన్ని సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. నహపాలుడితో సముద్రంలో చేసే యుద్ధం, నహపాలుడు కోటలోకి ఎంట్రీ ఇచ్చేందుకు బాలయ్య చేసిన విన్యాసం, చివర్లో గ్రీకులతో బ్లూ మ్యాట్ మీద చేసిన భారీ యుద్ధం ఇవి ఈ చిత్రంలో మస్ హైలైట్. మొత్తం మీద క్రిష్ బాలకృష్ణ గొప్ప ప్రయత్నమే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి.